హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? విశాఖ సెంట్రల్ పార్క్లోని ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, మేము అక్కడికి వెళ్ళామండి. ఎంత బాగుందనుకుంటారు. ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ అండి. ఇదిగోండి, ఇలా ఎంత చక్కగా ఆర్చిని తయారు చేశారో చూడండి. ఫ్లవర్స్తోనే యాంబియన్స్లా భలే తయారు చేశారు. ఇరువైపులా రకరకాల పువ్వులు, మంచి పరిమళంతో ఎంత బాగుందో పార్క్ అంతా. చూశారు, ఎంత బాగుంది కదా. మొగలి రేకుతో తయారు చేశారంట. మంచి సువాసన. చాలా క్రౌడ్ ఉంది. ఎన్ని రకాల చామంతులు, గులాబీలు, రకరకాల పువ్వులు, అసలు కౌంట్ చేయలేమండి. అన్ని పువ్వులు ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. మంచి ఫ్రేగ్రెన్స్ అండి. వెళ్తూ ఉంటుంటే ఆ ఫ్లవర్స్ యొక్క సువాసన ఎంత పరిమళిస్తుందో చూడండి. శాండ్తోని కనక మహాలక్ష్మి అమ్మవారిని ఎంత చక్కగా ఇలా ఆర్ట్ చేశారో, చాలా బాగుంది కదూ. ఫ్లవర్స్తోనైతే ఆర్చ్ భలే చేశారండి. శాండ్తోనే చేశారంట. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, బుజ్జి వినాయకుడు ఎంత చక్కగా కూర్చున్నారో. అన్నీ ఒరిజినల్ ఫ్లవర్సేనండి, ఆర్టిఫిషియల్ అనేది యూజ్ చెయ్యలేదు. చూసారా, ఎంత బాగుంది కదా. ఎటు చూసినా ఫ్లవర్సే. ఇదిగోండి, శివుడు ఐస్తో చేశారు. మేబీ కరిగిపోయింది ఈ వేడికి. పక్కనే ఎడ్లు బండిని థర్మాకోల్తో చేశారు. చాలా బాగుందండి. చూడండి, ఆవు దూడ అనుకుంటా. ఎంత బాగుంది కదా, ముద్దు ముద్దుగా. పూర్ణకుంభం భలే ఉంది కదా. అన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే. భలే ముద్దుగా ఉంది. ఆవు దూడైతే భలే ముద్దుగా ఉంది. నెమలి చూశారు, భలే ఎంత అందంగా ఉందో. ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే. చూశారు, ఎంత చక్కగా తయారు చేశారో. ఫ్లవర్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ కూడా అద్దిరిపోయింది. నెమలి అయితే వేరే లెవెల్లో ఉంది. చూసారు, లైట్ హౌస్ అంటున్నారు దీనికి. మరి నాకేంటే అర్థం కాలేదు. మీరే చెప్పండి కామెంట్లో, ఇది ఏంటో. పక్కనే థర్మాకోల్తోని బోట్ చేశారు. బుజ్జి బుజ్జి బోట్ ఎంత బాగుందో. అందులో కూడా ఫ్లవర్స్ పెట్టారు. అక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. శివపార్వతులు కూడా శాండ్ ఆర్ట్తో చాలా చక్కగా చేశారు. ఇదిగోండి, కాస్త ముందుకెళ్తే మరో ఆర్చ్. ఇక్కడ కూడా భలే ఉన్నాయండి ఫ్లవర్స్. అబ్బా, మనసుని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు. తాకకుండా, ముట్టుకోకూడదని ఒక కండిషన్ పెట్టారండి. సో అందుకు చూడండి, ఇది ఎక్కడుందో చెప్పండి. ఇక్కడ చూసారా, డాల్ఫిన్స్ ఎంత బాగుంది కదా. అన్ని ఫ్లవర్సే. ఎటు చూసినా రకరకాల ఫ్లవర్స్. కన్నుల పండుగగా ఉంది. ఇక్కడ చూడండి, మొసలి, అదే క్రొకోడైల్. దేంతో చేశారనుకుంటారు? కాలీఫ్లవర్తోని. నిజంగా చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత ఓపిక, ఎంత చక్కగా చేశారో. ద్రాక్ష పళ్ళతోని అప్పన్న స్వామి. బటర్ఫ్లై కూడా
చాలా అందంగా ఉంది. స్వర్గలోకంలోని ఉండేలా ఫీల్ అయ్యాం కాస్త. అన్ని రకాల ఫ్లవర్స్తోని ఎంత బాగుందో తెలుసా. చూడండి ఎంత చక్కటి కళాకృతుల్ని ఎంత బాగా చేశారో. ఇది చూడండి వంకాయలతోని ఏనుగు ఎంత బాగుందో కదా, బుజ్జిగా. చూడండి రకరకాల ఫ్రూట్స్తోని ఇక్కడ ఎంత చక్కని కళాకృతుల్ని చెక్కారు. మధ్యలోనే వినాయకుడు కూడా చక్కగా కూర్చున్నారు. అది కూడా వెజిటేబుల్స్తోనే చేశారు. చాలా చక్కగా ఉంది. ఇక్కడ మరిన్ని ఫ్లవర్స్తోని ఇంకాస్త డెకరేషన్స్ చేస్తున్నారండి. వీళ్ళు ఓపిక్కి నిజంగా మెచ్చుకోవాలి. ఎంత చక్కగా తయారు చేస్తున్నారో. ఎంత చక్కగా జాలువారే ఫ్లవర్స్ అంట, భలే ఉంది. ఇక్కడ చూడండి హార్ట్ షేప్లో కూడా ఫ్లవర్స్తో చేశారు. చాలా వరకు అక్కడ ఫొటోస్ కూడా చాలామంది తీసుకుంటున్నారు. అలా చిన్నవాళ్ళే కాదండి, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయారు. అంత సరదాగా అలా ఫొటోస్ తీసుకుంటూ భలే ముచ్చట పడిపోతున్నారు. అంత బాగున్నాయి. మరి చెప్పాను కదా, స్వర్గలోకంలో ఉన్నట్టు అందరం ఫీల్ అయ్యాం. పక్కనే బుద్ధుడు చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నారో. ఎదురునే ఫ్రూట్స్తోని ఇలా తయారు చేశారు. రకరకాల ఫ్రూట్స్తోని ఎంత చక్కగా ఉంది చూడండి. ఇక్కడ చూడండి కాకరకాయతోని డ్రాగన్ ఎప్పుడైనా చూసారా? భలే ఉంది కదా. ఇదేంటో మీరు చెప్పండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో నెమలి. ఎంత చక్కగా ఒక్కొక్కటి చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఐరావతం పక్కనే ఇదేంటో చెప్పండి మీరు కామెంట్లో. మరి మీకు నచ్చిందా ఈ ఫ్లవర్ ఫెస్టివల్? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.